గ్లోబల్ పవర్ షిఫ్ట్ 2026 ప్రపంచ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు. ముందుగా ఒక లైక్ చేయండి. మన డబ్ల్యూసిటీ ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. సీన్ 1 స్ట్రాంగ్ ఓపెనింగ్. ఫిబ్రవరి 14, 2026 ప్రపంచ రాజకీయాల్లో ఒక కీలక దశ. సూపర్ పవర్స్ మధ్య పోటీ పెరుగుతుంది. ఆర్థిక యుద్ధాలు, టెక్నాలజీ నియంత్రణలు, మిలిటరీ వ్యూహాలు ఇవన్నీ కలిపి ఒక కొత్త గ్లోబల్ సూపర్ షిఫ్ట్ను సూచిస్తున్నాయి. ఈరోజు మనం విశ్లేషించబోయేది అమెరికా, చైనా, రష్యా, భారత్ మరియు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో జరుగుతున్న తాజా మార్పులు. సీన్ 2 యుఎస్ఏ వర్సెస్ చైనా టెక్ ట్రేడ్ వార్ 2.0. అమెరికా, చైనా మధ్య పోటీ ఇప్పుడు కేవలం ట్రేడ్ వార్ కాదు, ఇది టెక్నాలజీ కంట్రోల్ వార్. సెమీ కండక్టర్ చిప్ ఎగుమతులపై అమెరికా విధించిన నియంత్రణలు, చైనా ఏఐ మరియు సూపర్ కంప్యూటింగ్ రంగంలో పెట్టుబడులు పెంచడం, ఇవి ప్రపంచ సప్లై చైన్ను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి చైనా టెక్ విస్తీర్ణను నియంత్రించాలని చూస్తుంటే, చైనా సెల్ఫ్ రిలయన్స్ మోడల్ వైపు వేగంగా కదులుతుంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య పోటీ కాదు, ఇది భవిష్యత్తు టెక్నాలజీ నాయకత్వం కోసం జరుగుతున్న పోరాటం. సీన్ 3 రష్యా యూరప్ ఎనర్జీ పాలిటిక్స్. రష్యా యూరప్ మధ్య ఎనర్జీ రాజకీయాలు ఇంకా క్లిష్టంగా ఉన్నాయి. గ్యాస్ సరఫరాలపై ఆధారపడిన యూరప్ ప్రత్యామ్నాయ ఎనర్జీ వనరుల కోసం ప్రయత్నిస్తున్నా పూర్తిగా స్వతంత్రం కాలేదు. రష్యా తన ఎనర్జీ వనరులను ఒక జియోపాలిటికల్ ఆయుధంగా ఉపయోగిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది యూరప్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుంది. ఎనర్జీ భద్రత ఇప్పుడు యూరప్కి కేవలం ఆర్థిక అంశం కాదు, ఇది జాతీయ భద్రతా అంశంగా మారింది. సీన్ 4 ఇండియా స్ట్రాటజిక్ బ్యాలెన్సింగ్ రోల్. భారత్ ఈ మారుతున్న ప్రపంచంలో ఒక కీలక సమతుల్యత పాత్ర పోషిస్తుంది. ఒకవైపు క్వాడ్ ద్వారా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో భద్రతా భాగస్వామ్యం, మరోవైపు గ్లోబల్ సౌత్ దేశాలతో వాణిజ్య అభివృద్ధి సంబంధాలు. భారత్ మల్టీ అలైన్మెంట్ పాలసీ ద్వారా తన సొంత ప్రయోజనాలను కాపాడుకుంటుంది. ఇది భారత్ను ఒక రైజింగ్ పవర్గా నిలబెడుతుంది. సీన్ 5 మిడిల్ ఈస్ట్ ఆయిల్ డిప్లొమసీ. మిడిల్ ఈస్ట్ ప్రాంతం ప్రపంచ ఎనర్జీ మార్కెట్కు గుండె లాంటిది. ప్రాంతీయ ఉద్రిక్తతలు ఆయిల్ ధరలను ప్రభావితం చేస్తాయి. అమెరికా, ఇరాన్, గాల్ఫ్ దేశాల మధ్య సంబంధాలు ప్రపంచ మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రాంతంలో స్థిరత్వం లేకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సీన్ 6 తైవాన్ స్ట్రైట్ విండో పసిఫిక్. తైవాన్ స్ట్రైట్ ప్రాంతం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఇండో పసిఫిక్ ప్రాంతం భవిష్యత్తులో వాణిజ్య మార్గాలకు కీలకం. ఇక్కడ జరిగే ప్రతి చిన్న మిలిటరీ చర్య కూడా గ్లోబల్ మార్కెట్లను కదిలించగలదు. సీన్ 7 బిగ్ పిక్చర్ అనాలిసిస్. ఈ అన్ని పరిణామాలను చూస్తే ప్రపంచం ఇప్పుడు ఒక మల్టీపోలార్ ఆర్డర్ వైపు కదులుతుంది. ఒకే సూపర్ పవర్ ఆధిపత్యం తగ్గి ప్రాంతీయ శక్తులు ప్రభావం చూపుతున్నాయి. ఇది భవిష్యత్తు ప్రపంచ రాజకీయాలకు కొత్త దిశను చూపిస్తుంది. సీన్ 8 పవర్ఫుల్ క్లోజింగ్. ప్రపంచ రాజకీయాల్లో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. మార్పులు మన దేశం, మన ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతాయి. ఇలాంటి మరిన్ని జియోపాలిటిక్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఇది గ్లోబల్ పవర్ షిఫ్ట్ 2026.